హాయ్ దే, వెల్కమ్ బ్యాక్ టు ఇంజనీరింగ్ ప్రెప్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నిన్న వచ్చేసి నేను వీడియో లెక్చర్ 1లో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటిది, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటిది అని ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఒకవేళ ఇవి రెండు ఈక్వల్ అయితే మనం ఏమని చెప్పచ్చు, లిమిట్ ఎగ్జిస్ట్. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనే రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని మనం చెప్తాం. అండ్ బిఫోర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్ ఒక చిన్న కాన్సెప్ట్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. మీకు -1 అంటే ఏంటో తెలుసు, కాకపోతే 1 మైనస్ అంటే ఏంటో తెలుసా? సో చాలామంది ఉన్నారు ఇది ఏంటిదో కూడా తెలియని వాళ్ళు. కొంతమంది తెలుసుంటే కొంచెం ఫార్వర్డ్ స్కిప్ చేసి చూసుకోండి. కాకపోతే -1 అండ్ 1 మైనస్ ఇవి రెండు ఈక్వల్ కావు. అలానే 1 ప్లస్ అండ్ ఈ 1 ప్లస్ ఇవి రెండు ఈక్వల్ కాదు. సారీ. సో ఒక నెంబర్ లైన్ని తీసుకుంటే 0 ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు 1 అనుకుందాం. అండ్ ఇక్కడ ఏముంటుంది -1. ఇప్పుడు 1 ప్లస్ అంటే నెంబర్స్ which are greater than 1 but are close to 1 అంటే నెంబర్స్ which are greater than 1 కన్నా పెద్దగా ఉన్న నెంబర్స్. సో ఇక్కడ వచ్చేసి మన 2 ఉందనుకోండి, ఇక్కడ 2 ఉందనుకోండి. నంబర్స్ 1 ప్లస్ అంటే నెంబర్స్ which are greater than 1 but are close to 1కి దగ్గరలో ఉన్న నెంబర్స్, కాకపోతే 1కి పెద్దవి. సో ఇక్కడ ఏమంటాం మనం ఈ రీజియన్ని 1 ప్లస్. అండ్ సేమ్ ఇట్లనే 1 మైనస్, 1 కన్నా చిన్న ఉన్న నెంబర్స్ బట్ ఆర్ క్లోజ్ టు 1, ఇది 1 మైనస్. సేమ్ ఇట్నే -1 ప్లస్ మైనస్, ఇక్కడ రాస్తాం -1 ప్లస్ -1కి దగ్గరలో ఉన్న నెంబర్స్ కానీ -1 కన్నా పెద్ద నెంబర్. -1 కన్నా పెద్ద నెంబర్స్ ఎటు ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయి. సో -1 కన్నా పెద్ద నెంబర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు -1 ఆర్ కాల్డ్ -1 ప్లస్. ఇది ఏదైనా కావచ్చు, -0.99999 ఇంతే కదా. -0.99999 ఏంటిది, -1కి దగ్గర. అట్లనే ఇక్కడ ఉండే నెంబర్స్ని ఏమంటారు, -1 మైనస్. -1 కన్నా చిన్న నెంబర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు -1. సేమ్ ఇట్నే 3 మైనస్, 5 ప్లస్, 6 మైనస్, 6 ప్లస్, ఇట్లా ఈ నెంబర్స్ అన్నీ. ఓకే, సో వీటిని ఇట్లా రాసుకోవాలన్నమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్స్. సో మీకు -1 ప్లస్ -1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ ఇవన్నీ అర్థమని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో క్వశ్చన్ సొల్యూషన్ వచ్చేసి అసలు దీంట్లో ఏం కనుక్కోమన్నాడు. సో వీటిలో ఏమన్నాడు అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో అయితే లేదా వీటికి కనుక్కోమన్నాడు. సో మనం ఏం చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం ఫస్ట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏమవుతుంది, నిన్న మనం చూసినట్టు గ్రాఫ్ ప్రకారంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ వాల్యూ ఏమి ఇచ్చిండు, 1 ఇచ్చిండు. సో 1 మైనస్ అంటే 1 కన్నా కొంచెం చిన్న, అదేనా 5x ప్లస్ 5. సో డైరెక్ట్ ఎక్స్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్ 1 పెట్టిస్తాం ప్లస్ 5. ఒకవేళ అర్థం కాకపోతే నిన్న నేను చెప్పిన 1 మైనస్ మీకు నిన్న నేను ఇక్కడ 1 మైనస్ అంటే ఏంటి, 1 ప్లస్ అంటే ఏంటో చెప్పలేదు, కానీ లిమిట్ని ఎట్లా చెక్ చేయాలో గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అండ్ సో 5 + 5 = 10. రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏంటిది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ 5x ప్లస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 ప్లస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10, అంతే కదా. సో మనం ఇప్పుడు ఏం చెప్పచ్చు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో
లిమిట్ ఎగ్జిస్ట్ అండ్ ఈ క్వశ్చన్కి వచ్చేసి మోడెక్స్ ఇచ్చిండు. మోడెక్స్ని ఎట్లా ఓపెన్ చేయాలి? మోడెక్స్ అంటే ఏంటిదంటే ఎక్స్ ప్లేస్లో సపోజ్ ఎక్స్, దీన్ని మోడెక్స్ అని పిలుస్తాం మనం. మోడెక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో నువ్వు ఏ వాల్యూ పెట్టినా అనేది పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 5, మోడెక్స్ని మనం ఎట్లా రాస్తాం? దెన్ మోడెక్స్ ఈక్వల్ టు డాష్ ఎంత? ఎక్స్, అండ్ ఎక్స్ వాల్యూ మనం ఇక్కడ పెట్టి 5 అని రాసుకుంటాం. అండ్ ఎక్స్ ఈక్వల్ టు -5. ఇప్పుడు మోడెక్స్ ఈక్వల్ టు ఎంత? మోడెక్స్ ఈక్వల్ టు -x, ఇట్లా రాసుకోవాలి. మైనస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత? -5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. ఓవరాల్గా మనకు వాల్యూ మాత్రం పాజిటివ్గా రావాలి. సో దీన్ని మనం మోడెక్స్ అంటాం. సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్, మోడెక్స్ మోడ్ ఆఫ్ x-1 అని అడిగాను. సో మనం ఏం చేస్తాం? x-1 అనేది ఎక్కడ పాజిటివ్ ఓపెన్ అవుతుంది? ఒకవేళ మీకు బేసిక్స్ కనుక తెలియకపోతే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వెళ్ళిపోతుంది. చూడండి, x-1 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే 1 నెంబర్ లైన్ మీద 1 ఇక్కడ ఉంటే 1కి రైట్ సైడ్ కంప్లీట్గా మోడ్ x-1 అనేది పాజిటివ్గా ఓపెన్ అవుతుంది. అండ్ 1కి లెఫ్ట్ సైడ్లో మోడ్ x-1 అనేది నెగిటివ్గా ఓపెన్ అవుతుంది. 1 కాడ ఏమవుతుంది? 0 అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏంటిది? లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ అంటే ఎక్కడ ఉంటుంది? 1 కన్నా చిన్న నెంబర్ ఇట్ సైడ్. సో ఇట్ సైడ్ ఉంటే మోడ్ x-1 ఎట్లా ఓపెన్ అవుతుంది? నెగిటివ్లో ఓపెన్ అవుతుంది. సో నెగిటివ్ ఆఫ్ x-1, మోడ్ x-1ని మనం ఓపెన్ చేసినాం ఇప్పుడు. అండ్ డినామినేటర్లో 2x-2, దీని ఒక పని చెప్తాను. 2 కామన్ ఇస్తా. 2 కామన్ ఇస్తే ఏమైపోతుంది? ఇక్కడ x-1 అయిపోతుంది. ఓకే, x-1 అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇది క్యాన్సల్, న్యూమరేటర్ డినామినేటర్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏమవుతుంది? లిమిట్ x టెన్స్ టు 1 -1/2. ఎక్స్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా పెట్టడానికి? లిమిట్ లేదు. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఎంత? -1/2. సేమ్ ఇట్నే రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏంటిది? లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ అంటే 1 కన్నా కొంచెం పెద్ద నెంబర్స్. ఇప్పుడు x-1 అనేది మోడ్ x-1 అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది? పాజిటివ్గా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే 1 కన్నా పెద్ద నెంబర్ కాబట్టి 1 అనేది. సో x-1 అపాన్ 2 ఆఫ్ x-1, ఇది క్యాన్సిల్ అయిపోతే 1/2. సో నా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి -1/2 అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి +1/2. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో మనం ఏం చెప్పచ్చు? లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అండ్ ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. నోట్ చేసుకోండి, ఇవన్నీ అవసరమైతే పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ బేసిక్స్. ఇవి తెలిస్తేనే మీరు పెద్ద క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. గిఫ్. సో దీన్ని మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫ్యాక్టర్ లేదా గిఫ్ అని షార్ట్కట్గా అంటాం. సో గిఫ్ట్ నథింగ్ బట్ ఏంటిదంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తాం గిఫ్ట్ని ఫస్ట్. సో మనం గిఫ్ట్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. అండ్ సపోజ్ ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ ఉందనుకోండి. సో ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఒకవేళ ఆల్ ఎక్స్ అనేది ఒక ఇంటీజర్ అయిందా అంటే పర్ఫెక్ట్ నెంబర్ 1 2 3 4 5 ఇంటీజర్స్ అయిందనుకోండి, మనం దీన్ని ఎక్స్ లాగానే రాసుకోవాలి. అండ్
ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఇంటీజర్ అంటే ఇంటీజర్ కాలేదు 1 2 3 4 కాకుండా 0.9 0.335 0.9999 1.25 5.33 ఇట్లా ఏమైనా నెంబర్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఏం చెప్తాము ప్రీవియస్ ఇంటీజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 5.33 ఉందనుకోండి 5.33 అంటే 5 6 4 నెంబర్లో ఇంతే కదా 5.33 ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి 5.33 దీని ప్రీవియస్ ఇంటీజర్ ఏంటిది 5 ఒకవేళ గిఫ్ట్లో 5.33 అని ఉంటే దీని వాల్యూ ఎంత 5.33 ఒక ప్రీవియస్ ఇంటీజర్ ఏంటిది 5 ఒకవేళ గిఫ్ట్లో 6 ఉంటే దీని వాల్యూ ఎంత 6 ఒకవేళ గిఫ్ట్లో 6 ఉంటే 6 ఒకవేళ 5.9 ఉంటే దాని వాల్యూ 5.9 యొక్క ప్రీవియస్ ఇంటీజర్ 5.9 అనేది ఇక్కడ ఉంటుంది దీని ప్రీవియస్ ఇంటీజర్ ఎప్పుడైనా 5 ఇట్లా ఇది గిఫ్ అన్నట్టు అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం మనం గిఫ్ ఏం కాదులేండి గిఫ్ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ x tends to 3 గిఫ్ x ఒకవేళ దీని లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా అయితే లేదా అండ్ x tends to 3 దగ్గర దీని లిమిట్ ఎంత అంటే f(3) కూడా కనుక్కోవాలి రెండు చూద్దాం సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏంటిది లిమిట్ x tends to 3 మైనస్ అంటే ఇక్కడ 3 మైనస్ ఇక్కడ అంటే 2.999 ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇక్కడ 4 ఇక్కడ ఏం రాస్తాం మనం 3 మైనస్ ఇట్లా ఓపెన్ అవుతుంది సారీ ఇట్ని పెట్టుకున్నాం ఇట్లా సో 3 మైనస్ని మనం ఏమైనా రాసుకోవచ్చు గిఫ్ట్లో 2.999 ఓకే సో 2.999 అంటే ది ప్రీవియస్ ఇంటీజర్ ఎంత 2 which is equal to 2 అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏంటిది లిమిట్ x tends to 3 అంటే ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది మనం ఏమైనా రాసుకోవచ్చు 3.0000001 సో ఇది గిఫ్ట్లో ఉంటుంది దీని వాల్యూ ఎంత అవుతుంది దీని ప్రీవియస్ ఇంటీజర్ ఏంటిది 3 సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పచ్చు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ సో మనం లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తాం అండ్ ఇప్పుడు f(3) వాల్యూ ఎంత f(3) నథింగ్ బట్ ఏంటిది లిమిట్ x tends to 3 ఇంతే కదా ఇదే మన క్వశ్చన్ సో డైరెక్ట్ 3 వాల్యూ పెడితే ఏంటిది గిఫ్ట్లో 3 పెడుతున్నాం దీని వాల్యూ ఎంత అవుతుంది ఇది ఒక పర్ఫెక్ట్ ఇంటీజర్ కదా సో ఆన్సర్ వచ్చేసి 3 సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 2 రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి 3 అండ్ f(3) యొక్క వాల్యూ 3 హోప్ మీకు గిఫ్ అర్థమైంది అనుకుంటున్నా చాలా ఈజీ గిఫ్ క్వశ్చన్స్ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాను అన్నమాట అండ్ ఇప్పుడు మనం బ్రాకెట్ ఎక్స్ గురించి అయితే చూద్దాం బ్రాకెట్ ఎక్స్ ఎక్స్ ఇది కామన్ ఎక్స్ ఒకవేళ ఇది ఇట్లా రాస్తారు బ్రాకెట్ ఎక్స్ ఇది బ్రాకెట్ ఎక్స్
ఇంతే. సో బ్రాకెట్ ఎక్స్ ఎక్కడ కనబడ్డాయని బ్లైండ్గా ఎక్స్ మైనస్ గిఫ్ ఎక్స్ ఇదే. ఒకవేళ ఇది కనబడితే దీని ప్లేస్లో ఇది పెట్టుకొని సాల్వ్ చేసుకోవాలి అంతే. బ్రాకెట్ ఎక్స్ అంటేనే ఎక్స్ మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో ఒక క్వశ్చన్ తీసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 బ్రాకెట్ ఎక్స్. దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏంటిది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ బ్రాకెట్ ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోనా నేను? బ్రాకెట్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ గిఫ్ ఎక్స్ ఏంటేనా? సో ఇక్కడ ఎక్స్ అనేది కామన్గానే ఉన్నది కాబట్టి 1 పెట్టేసిన, మైనస్కి మైనస్ 1 మైనస్ ఇస్ నథింగ్ బట్ 0.99999 అంటే 0.99999 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ గిఫ్ట్లో 0.999 ఇట్లుంటే ఏం చేయాలి? దీని ప్రీవియస్ ఇంటిజర్ 0.99కి ప్రీవియస్ ఇంటిజర్ ఏంటిది? టేబుల్ 1 2 0 0.999 అంటే ఇక్కడ ఉంటుంది. దీని ప్రీవియస్ ఇంటిజర్ ఎంత? 0. 1 మైనస్ 0 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఏంటిది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎక్స్ మైనస్ గిఫ్ ఎక్స్. సో ఎక్స్ అంటే ఏంటిది? 1 మైనస్ గిఫ్ ఎక్స్. 1 ప్లస్ అంటే ఏంటిది? 1.00001. 1.00001 అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో గిఫ్ట్లో 1.0001 అంటే మనం ఏం రాస్తాం? దీని ప్రీవియస్ ఇంటిజర్. దాని ప్రీవియస్ ఇంటిజర్ ఏంటిది? 1 కాబట్టి 1 మైనస్ దీని వాల్యూ ఎంత? 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పచ్చు? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి 1, రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి 0. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది గిఫ్ గురించి, బ్రాకెట్ ఎక్స్ గురించి. సో గిఫ్ అండ్ బ్రాకెట్ ఎక్స్ రెండు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం లాపిటల్ రూల్ అండ్ లేదా ఎల్హెచ్ రూల్ లేదా ఎల్ హాస్పిటల్స్ రూల్ ఏదైనా అనుకోండి. సో నేనైతే ఎల్హెచ్ రూల్ అంట. అండ్ ఇప్పుడు మనం ఎల్హెచ్ రూల్ గురించి అండ్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి లిమిట్స్ మీద. లిమిట్ ఎట్ ఏ పాయింట్ కనుక్కోవడానికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా, లిమిట్ ఎగ్జిస్ట్ అయితే లేదా అనేది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నీకు నేను మీకు ఒక పీడిఎఫ్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా. కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, 10 to 20 క్వశ్చన్స్ ఇస్తా. అవి అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే ఏంటిది అండ్ లాపిటల్స్ లేదా ఎల్హెచ్ రూల్ అంటే ఏంటిది అన్నది చూద్దాం.